మాక్సిమం మేబీ నేను అనుకోవడం పెన్షన్ ఏమన్నా పెంచుతానంటాడేమో. అది కూడా ఈయన చెప్పినట్టు ఒకేసారి 4000 కాకుండా దశల వారీ పెంచుతానని ఏమన్నా అంటాడేమో. ఇది ఏడాదికి 250 రూపాయలు చెప్పి అది ఎందుకంటే వాలంటీర్లని కంటిన్యూ చేస్తానని చెప్తూ వాళ్ళకి మళ్ళీ నేను ఇవ్వను అని చెప్తున్నాడు కాబట్టి అది అంటే ఇక అప్పుడు అది తెలుగుదేశానికి బూస్ట్ అవుతుందా ఇది అవుతుందని ప్రకటన చేసుకున్నారు కాబట్టి అంటే కొత్తదనం ఏముంటది అప్పుడు అంతే కదా. అందుకనే ఏడాదికి 250 చొప్పున పెంచుతాను నేను వాళ్ళకి మళ్ళీ పెచ్చగా ప్రకటించను అంటే 2009లో చంద్రబాబు నాయుడు ఇస్తానన్నటువంటిది ఇది దాని పేరేంటి నగదు బదిలీ లాంటివి కూడా హామీ కానీ వేయలేదు ఓట్లు. రాజశేఖర రెడ్డి ఏమీ చెప్పకపోయినా ఓట్లేశారు. ప్రజల ఆలోచన తీరు మారదు ఒకవేళ అలాంటి ప్రకటన చేస్తే. ఈయన ఆల్రెడీ ఎగ్దమ్ 4000 అని ప్రకటన చేశారు కాబట్టి ఎప్పుడో వచ్చే 4000 అంటే 5 ఏళ్ళు 250 వెయిట్ మారదు, ఆలోచన మారదు. అదే చూడాలి అది పబ్లిక్ ఎట్లా ఆలోచిస్తారని. ఇప్పుడు నగదు బదిలీ చేసేస్తాం నేను రాగానే అని చెప్పినప్పుడు నమ్మలేదు అప్పుడు 2009లో డైరెక్ట్ గా అందరికి ఈ కూడా తీసి ఇచ్చారు ఏటీఎం కార్డులు కూడా, కానీ నమ్మలేదు. అది ఆ పాలన మీద ఉండే నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది. 2004 నుంచి 2009 దాకా పాలన జనం రమ్మారు కాబట్టి అది ప్లస్ అయింది. అప్పుడు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చడానికి చిరంజీవి పనికి వచ్చాడు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చాడా లేకపోతే తెలుగుదేశం అనుకూల ఓటు చీల్చాడా లేకపోతే వైసీపీ ఇదే కాంగ్రెస్ ఓట్లు చీల్చాడా ఏదనేది తెలియదు. బట్ చిరంజీవి ఇంపాక్ట్ కూడా పనికొచ్చింది. ఇప్పుడు అట్లాంటి మూడవ ఇంపాక్ట్ లేదు జగన్ కాబట్టి ఇది జనం అటు ఓటేస్తారా లేదా అనేది తేలుతుంది. 4000 రూపాయలు ఇస్తాడని చంద్రబాబు నమ్ముతారా లేదా, అట్లా సూపర్ 6 ఇస్తారని నమ్ముతారా లేదా, జగన్ నేను చెప్తే చేస్తాను చెప్పకపోతే చేయను అని చెప్తున్న దాన్ని నమ్ముతారా, అది రేపటి ఎన్నికల్లో తేలిపోతుంది. మేమంతా సిద్ధం సభల్లో కొత్త వరవడి అన్న తీసుకొచ్చారా జగన్మోహన్ రెడ్డి గారు? ప్రజలతో ఇంటరాక్ట్ అవ్వడం, వాళ్ళ దగ్గర నుంచి కొన్ని సలహాలు సూచనలు ఇవ్వండి అని చెప్తున్నారు కానీ వాళ్ళు పొగడ్తలతోనే సరిపెట్టేస్తున్నారు. అదేమన్నా కొత్త కాన్సెప్ట్ గా చూడాలా? దానివల్ల ఏంటి ప్రయోజనం? లోకేష్ చేశాడు ప్రజాగళం, అప్పుడు చంద్రబాబు చేశాడు. ఈ అధికార పక్షంగా చేయటం ఈవెన్ చంద్రబాబు ఉన్నప్పుడు కూడా అట్లా ఇచ్చేవాడు. సీఎం తో నేరుగా మాట్లాడే ఇది వేరుంటది. చంద్రబాబు ఉన్నప్పుడు కూడా పెట్టేవాళ్ళు కదా. అదేది దాని పేరేంటి ప్యాకేజీ తీసుకునే టైంలో మీటింగులు పెట్టి మాట్లాడిచ్చారు కదా. కాకపోతే ఏం చేస్తారంటే అక్కడ ప్లాన్డ్ గా ఉంటది. ముందుగానే మధ్యలో పాజిటివ్ గా మాట్లాడే వాళ్ళకే మైక్ ఇస్తారు.